తెలంగాణ కాంగ్రెస్ లో వరంగల్ పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. కొండ ఫ్యామిలీ వర్సెస్ మిగతా ఎమ్మెల్యేలుగా ఓరుగల్లు వ్యవహారం మారింది. కొండ మురళి వ్యాఖ్యల వ్యవహారంపై శనివారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. కమిటీ ఎదుట హాజరైన కొండ మురళి తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని, ఆయనపై చర్యలు తప్పవని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా కొండ మురళి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. తనపై విమర్శలు చేస్తున్న వరంగల్ నేతలపై కమిటీకి రివర్స్ ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డిపై ఆయన క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 పేజీలతో కొండ మురళి నివేదిక ఇచ్చారు. అందులో స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇందిరను ఇబ్బంది పెడుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలను కడియం కష్టపెడుతున్నారని, అలాగే పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి రేవూరి సహకరిస్తున్నారని, అక్రమ క్రషర్కు సహకరిస్తున్నారంటూ ఆరోపించారు. వీళ్ళిద్దరితో పాటు నాయని రాజేందర్ రెడ్డి పేరును కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణ కమిటీని కోరారు. ఈ నివేదికను కమిటీ స్వీకరించింది. కమిటీతో భేటీ తర్వాత గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చిన కొండ మురళి హాట్ కామెంట్స్ చేశారు. మరోసారి కడియం శ్రీహరిపై మండిపడ్డారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చిన తర్వాతనే సమస్యలు మొదలయ్యాయని కొండ ఆరోపించారు. రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చామన్న ఆయన కడియం శ్రీహరి రాజీనామా చేస్తారో లేదో ఆయనే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. బీసీలను గౌరవించాలని కోరాను తప్ప తాను దేనికి భయపడబోనని స్పష్టం చేశారు. ఇటు కడియం శ్రీహరి కూడా కొండ ఫ్యామిలీపై ఆరోపణలు చేశారు. మంత్రి కొండ మురళి గ్రూప్ రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నారని, ఉమ్మడి వరంగల్లోని అన్ని నియోజకవర్గాలను మంత్రి సురేఖ డిస్టర్బ్ చేస్తున్నారంటూ కడియం శ్రీహరి ఆరోపించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా మంత్రి పనిచేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అటు కొండ మురళి కూడా తమపై వ్యక్తిగత దూషణకు దిగుతున్నారంటూ మండిపడ్డారు. పార్టీలో కొండ ఫ్యామిలీ ఉండాలా లేక ఎమ్మెల్యేలు ఉండాలో తేల్చుకోవాలని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి తెలిపారు. నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను రాజీనామా చేసిన, వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం రాజీనామా చేసి యునానిమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే, నేను ఒక్కనే యునానిమస్గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. అయినా బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసిన. నేను అంతర్గతంగా లోపల చెప్పిన. మళ్ళీ ఎప్పుడైనా అక్కడ వరంగల్ మీటింగ్ పెట్టినాక, లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గౌరవం ఉన్నది, మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది, రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది. ఇప్పుడు కూడా మేము రేవంత్ అన్నప్పుడు రేఖమ్మను నేను మరి ఆడ పాదయాత్ర చేస్తే పంపి రాజశేఖర అన్నతో కూల్చింది రేఖమ్మ. మేమంతా ఒక్కటే. మీరు ఎవరు కూడా దయచేసి దీంట్లో ఎలాంటి విభేదాలు లేవు, అర్థమైంది కదా.